గుండెల్లో గుబులు రేపే ఒక భయం. క్యాన్సర్ పేరు వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. కానీ మిత్రులారా, చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది. ప్రకృతి మనకి ఎన్నో అద్భుతమైన వరాలని ఇచ్చింది. వాటిలో కొన్ని మన శరీరానికి రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. మన ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ భయంకరమైన వ్యాధిని ఎదుర్కోవచ్చు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం, సాక్ష్యాధారాలతో సహా రుజువైనటువంటి ఒక అద్భుతం. మీ వంటింట్లోనే దాగున్నటువంటి కొన్ని ఆహార పదార్థాలు క్యాన్సర్తో పోరాడే శక్తిని కలిగి ఉన్నాయి. ఆశ్చర్యపోకండి, ఇది నిజంగా సాధ్యం. వీటిని తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. క్యాన్సర్ని జయించేటువంటి ఆహారాలు, వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. క్యాన్సర్ మహమ్మారి ఈ మధ్య విపరీతంగా అందరి మీద దండెత్తుతూ ఉంది, దాడి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దీని గురించి కనీస అవగాహన కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. వీటిని మీరు తెలుసుకోవాలి. మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని ఈ వీడియోలో వరుసగా తెలుసుకోబోతున్నాం. క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమిటి, అలాగే ఆహారం ద్వారా ఈ క్యాన్సర్ని ఎలా నివారించవచ్చు. బ్లూబెర్రీస్, బ్రకోలీ ఇలాంటి కూరగాయలు, టమాటా, అలాగే వాల్నట్స్, ఇంకా ద్రాక్ష, నారింజ, చిక్కుళ్ళు, గ్రీన్ టీ ఇలాంటి ఈ ఆహారాలు క్యాన్సర్తో ఎలా పోరాడతాయి, అలాగే వీటి మీద జరిగినటువంటి అధ్యయనాలు ఏమిటి, వీటిని మన రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి, మెయిన్గా ఆయుర్వేదం ఈ విషయంలో ఏం చెబుతుంది, అలాగే సైన్స్ ఏమంటుంది, ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానాల్ని మనం తెలుసుకుందాం. వీటిని లోతుగా మాట్లాడుకుందాం. ఈ నేపథ్యంలో ఆయుర్వేద దృక్పథం గురించి ముందు తెలుసుకోవటం అవసరం. ఆయుర్వేదం మన ఆరోగ్యానికి ఒక దివ్యమైన మార్గదర్శి అని చెప్పొచ్చు. ఇది కేవలం వ్యాధుల్ని నయం చేయడమే కాకుండా వాటిని రాకుండా ఎలా చూసుకోవాలి అనేది కూడా చెప్తుంది. సంక్షిప్త క్రియాయుగో నిదానశ్చ వర్జనం అంటూ ఈ స్వస్థవృత్తం సద్వృత్త నియమాల్ని చెప్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా మన శరీరం 3 దోషాలతోటి, అంటే వాతపిత్త కఫాలు అనేటువంటి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్తో ఉంటుంది. ఈ దోషాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు అప్పుడు రోగాలు వస్తూ ఉంటాయి. క్యాన్సర్ కూడా ఈ అసమతుల్యత వల్లనే వచ్చేటటువంటి ఒక వ్యాధి. ఇది ఆయుర్వేదం చెప్తుంది. ఆహారం విషయంలో ఆయుర్వేదం చాలా నియమాలని సూచిస్తుంది. ఆహార విహార ఔషధి అని త్రివిధ వ్యూహాలలో ఈ ఆహారం అనేది అతి ముఖ్యమైనది. తాజాగా, సహజంగా, కాలానుగుణంగా ఉండేటటువంటి ఆహారాలు వీర్యవంతంగా ఉంటాయి. వీటిని తీసుకోవటం చాలా ముఖ్యం. అలాగే ప్రతి వ్యక్తి కూడా తన శరీర తత్వాన్ని బట్టి ఆహారాన్ని ఎంచుకోవాలి, ప్రకృతిని తెలుసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు శరీరంలో విష పదార్థాలని, అంటే ఆమాన్ని, అంటే టాక్సిన్స్ని పెంచుతాయి. వీటిని మానేయటం చాలా అవసరం. ఉదాహరణకు ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు, అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, అలాగే నిల్వ ఉంచినటువంటి ఆహారాలు, అంటే ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. సాధ్యంత వరకు వీటిని అవాయిడ్ చేయాలి. ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన మూలికలు, ఖనిజాలు కూడా ఈ క్యాన్సర్ని నివారించడానికి సహాయపడతాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో అసలు సైన్స్ ఏం చెబుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. సైన్స్ ఎప్పుడు కూడా నిజాల్ని ఆధారాలతో నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. క్యాన్సర్ అనేది ఒక క్లిష్టమైన వ్యాధని, ఇది జన్యుపరమైన కారణాలు, అంటే జెనెటిక్ కాజెస్తో, అలాగే పర్యావరణపరమైన కారణాలు, అంటే ఎన్విరాన్మెంటల్ కాజెస్తో, ఇంకా జీవన శైలి, అంటే లైఫ్ స్టైల్ కాజెస్తో, ఇలాంటి కారకాల వల్ల వస్తూ ఉంటుందనేది అధ్యయనాలు చెబుతున్నాయి. విచిత్రంగా ఆయుర్వేదం కూడా ఇదే చెప్తుంది. వాయురుదకం దేశం కాలం, ఉత్తరోత్తర వ్యాధులు కలగటానికి కారణం ఉంటుంది. వాయు అంటే మన చుట్టుపక్కల ఉండేటటువంటి గాలి, ఉదకం అంటే నీళ్లు, అలాగే దేశం అంటే ప్రదేశం, కాలం అంటే ఎగ్జిస్టింగ్ టైం, ఇలాంటివన్నీ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి అంటుంది. జీవనశైలి కారకాల్లో మన ఆహారం అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ నివారణ పరంగా చూస్తే పాలీఫెనాల్స్, అలాగే ఫ్లావనాయిడ్స్, ఇంకా అతి ముఖ్యంగా గ్లూకోసినోలేట్స్, ఇంకా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి బయో యాక్టివ్ కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా ఉండే ఆహారం క్యాన్సర్కి వ్యతిరేకంగా మన శరీరపు సహజమైన రక్షణ వ్యవస్థకి మద్దతు ఇస్తుంది. ఈ పోషకాలు ఫ్రీ రాడికల్స్ని తటస్థీకరించడానికి, అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే శోధని తగ్గించడానికి, ఇంకా కణాల పెరుగుదలని నియంత్రించడానికి సహాయపడతాయి. దీంతో ఏం జరుగుతుంది, కణితి అంటే ట్యూమర్ ఏర్పడటానికి దారితీసే ఆ మ్యూటేషన్స్, అంటే ఉత్పరివర్తనాన్ని ఇవి నివారిస్తాయి. సరైన ఆహారం ఇంకా సరైన టైంలో తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. దీంతో శరీరం మొత్తం పనితీరు ప్రభావితం అవుతుంది. ఇది అనేక అధ్యయనాల్లో పదే రుజువైంది.
కొన్ని మొక్కల ఆధారిత సమ్మేళనాలు నిర్విషీకరణని అంటే డీటాక్సిఫికేషన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూన్ ఫంక్షన్ని మెరుగుపరుస్తాయి. ఇంకా అసాధారణ కణాలలో అపాప్టోసిస్ అనేటటువంటి ఒక ప్రక్రియ అంటే కణాల సహజ మరణం కూడా ప్రేరేపిస్తాయి. అంటే అసాధారణ కణాలలో ఆ కణాల విభజన ఉంటుంది కదా, అది న్యాచురల్ డెత్ జరగాలి, దానికి ఇది సహాయపడతాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది బ్లూ బెర్రీస్ గురించి. బ్లూ బెర్రీస్ అంటే దాదాపుగా మన నేరేడు పళ్ళలాగే ఉంటాయి. ఇది ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సూపర్ బజార్లలో కూడా దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద పార్టీలలో ఫంక్షన్స్లో కూడా వీటిని సర్వ్ చేస్తున్నారు. బ్లూ బెర్రీస్ చిన్నగా ఉంటాయి కానీ వాటి శక్తి అపారమైంది. వీటిలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితోటి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్తో ఇంకా ఇన్ఫ్లమేషన్తో పోరాటానికి సహాయపడతాయి. ఈ రెండు కూడా క్యాన్సర్ అభివృద్ధికి కారణాలు కదా, అది మనకి తెలుసు. బ్లూబెర్రీస్లో యాంథోసైనిన్స్ అనేటటువంటి సమ్మేళనాలు ఉంటాయి. ఆ మాటకు వస్తే బ్లూ కలర్లో ఉన్న వాటిలో అన్నిట్లో ఉంటాయి. అందుకే నేరేడులో కూడా ఉంటాయి. అందుకే నేరేడు కూడా ఆరోగ్యం. ఇక ఇవి ఏం చేస్తాయి? యాంథోసైనిన్స్ కణాల పెరుగుదలని నిరోధిస్తాయి. ఇది రుజువైంది. మీరు వీటిని నేరుగా తినొచ్చు, ఈ బ్లూబెర్రీస్ని, లేదా స్మూతీస్లో తినొచ్చు, లేదా పెరుగులో కూడా కలుపుకొని తినొచ్చు. పెరుగు చాలా రుచిగా ఉంటుంది, లైట్ బ్లూ కలర్లో భలే రుచిగా అనిపిస్తుంది. ఉదయం పూట అల్పాహారంలో కూడా వీటిని ఈ బ్లూబెర్రీస్ని తీసుకోవచ్చు. ఇది చాలా మంచిది కూడా, అబ్జార్ప్షన్ బాగుంటుంది. సైన్స్ ప్రకారంగా చూస్తే బ్లూబెర్రీస్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ని తటస్థీకరించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన పబ్లికేషన్ గురించి చెప్పాలి. యాంటాక్సిడెంట్స్ 2016లో ప్రచురించినటువంటి ఒక సమీక్షలో ఈ బెర్రీస్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ని తటస్థీకరించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి అని పబ్లిష్ అయింది. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఏమిటి? కణాలని దెబ్బతీసేటటువంటి అస్థిరమైన అణువులు. ఈ యాంటాక్సిడెంట్లు ఏం చేస్తాయి? ఈ ఫ్రీ రాడికల్స్ తోటి బంధం ఏర్పరచుకొని వాటి హానికరమైన ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇది ఇక్కడ బ్యూటీ. ఈ తర్వాత చెప్పుకోవాల్సింది క్రూసిఫెరస్ కూరగాయల గురించి. ఈ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అనేవి కూడా చాలా ముఖ్యం. అంటే ఏమిటి? మన బ్రకోలీ అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాగే ఉంటుంది. ఇంకా బ్రుసెల్స్ స్ప్రౌట్స్ అని ఉంటాయి. ఇవి మన ఇండియాలో తక్కువ, కానీ బయట దేశాల్లో నివసిస్తున్న మన ఇండియన్స్ వాడుకోవచ్చు. ఇలాంటి ఈ కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. వీటిలలో ఉండేటువంటి అతి ప్రధానమైన అంశం ఏంటంటే గ్లూకోసినలేట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి వీటిలో, ఈ క్రూసిఫెరస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కూరగాయలలో. ఇవి ఏం చేస్తాయి? క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. వీటిని మీరు ఉడికించి మైల్డ్గా తీసుకోవచ్చు. అంటే చాలా ఈజీగా ఉడుకుతాయి, అందుకని మరి ఓవర్గా ఉడికించకూడదు. జస్ట్ బాగా మరిగిన నీళ్ళని వీటి మీద పోస్తే చాలు, అవి ఉడుకుంటాయి. ఇలాగ ఆవిరిలో ఉంచి వీటిని మీరు తీసుకోవచ్చు. వీటిని సలాడ్స్ లాగా కూడా మీరు ఉపయోగించవచ్చు. అలాగే వారానికి కనీసం 2 లేదా 3 సార్లు ఈ కూరగాయలను తీసుకోవటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. సైన్స్ ప్రకారంగా చూస్తే ఈ కూరగాయలలో సల్ఫరాఫేన్ అనేటటువంటి ఒక శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక ఏజెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన పబ్లికేషన్ గురించి మీకు చెప్పాలి. మాలిక్యూల్స్ 2018లో ప్రచురించినటువంటి ఒక సమీక్షలో ఈ సల్ఫరాఫేన్ అనేది ప్రోస్టేట్ క్యాన్సరు, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సరు, ఇంకా పెద్దపేగు క్యాన్సర్ అంటే కోలాన్ క్యాన్సరు, ఇంకా ఊపిరితిత్తులు అంటే లంగ్ క్యాన్సర్స్ పైన ఆ కణాలపైన ఎఫెక్టివ్గా పనిచేస్తుందని ప్రయోగశాలలో ఇంకా జంతు అధ్యయనాలలో కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది అని పనిచేసినట్టుగా పబ్లిష్ అయింది. ఇక్కడ UCLA హెల్త్ పరిశోధన ప్రకారంగా క్రూసిఫెరస్ కూరగాయల్ని తీసుకోవటం అనేది క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అని చెప్తుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి మనకు వంటింటి ఆయుధం టమాటోస్. ఈ టమాటాలు కూడా అంతే. టమాటో లేదా టమాటాలు ప్రతి ఒక్కళ్ళ వంటింట్లో ఉండేటటువంటి ఒక సాధారణమైన కూరగాయ. ఇది పండు నిజానికి, కానీ కూరగాయ వాడుతూ ఉంటాం. వీటిలో ఉండే ప్రధానమైన ఇంగ్రీడియంట్ ఏమిటంటే లైకోపీన్ అనేటటువంటి ఒక శక్తివంతమైన యాంటాక్సిడెంట్ ఉంటుంది దీంట్లో. ఇది కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి, ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షించే శక్తి కలిగి ఉంటుంది. టమాటోల్ని మీరు కూరల్లో వాడుకోవచ్చు, సలాడ్స్లో వాడుకోవచ్చు, సూపుల్లో కూడా ఉపయోగించవచ్చు. అయితే కొంతమంది టమాటా కచప్స్, టమాటా సూప్లు బయట నుంచి తెచ్చుకొని వాడుకుంటున్నారు. అలా కాకుండా ఇంట్లో చేసుకోవాలి. వీటిని పచ్చిగా తినడం అనేది అన్నిటికంటే బెస్ట్. సైన్స్ ప్రకారంగా చూస్తే ఒక పబ్లికేషన్ గురించి చెప్పాలి. అంటే క్యాన్సర్ ఎపిడిమియాలజీ, అలాగే బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్ అని 2002లో పబ్లిష్ అయినటువంటి ఒక అధ్యయనంలో ఈ టమాటో తీసుకోవటము, అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గటం, వీటి మధ్య సంబంధం ఉన్నట్టుగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అలాగే టమాటాల్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు గ్యాస్ట్రిక్ లైనింగ్ని
అంటే కడుపు లోపల పొరను రక్షించగలవు. ఇంకా కడుపు క్యాన్సర్కి సంబంధించినటువంటి హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ఇవి నిరోధించగలవు అని తేలింది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ AICR అనేది ఈ లైకోపీన్ ఇంకా ఇతర యాంటాక్సిడెంట్ల కారణంగా క్యాన్సర్ నివారణ కోసం ఆహారంలో టమాటాలను చేర్చడాన్ని సమర్థిస్తుంది, సూచిస్తుంది. ఇదే సందర్భంగా వాల్నట్స్ గురించి మీకు మరీ చెప్పాలి. మన మెదడు ఆకారంలో ఉంటాయి వాల్నట్స్, ఆరోగ్యానికి గొప్ప వరం. వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధిస్తాయి. మీరు వీటిని నేరుగా తినొచ్చు లేదా సలాడ్స్ ఇంకా ఇతర వంటకాల్లో కూడా ఉపయోగించవచ్చు. రోజుకి కొన్ని వాల్నట్స్ని తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. సైన్స్ ప్రకారంగా చెప్పాల్సి వస్తే న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్ 2015లో ప్రచురించిన ఒక అధ్యయనంలో జంతువుల మీద జరిపినటువంటి పరిశోధనల్లో వాల్నట్స్ తీసుకోవటానికి రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గటానికి సంబంధం ఉంది అని తేలింది. వాల్నట్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్, పాలీఫినాల్స్, యాంటాక్సిడెంట్లు ఇంకా ముఖ్యంగా ఫైటోస్టిరాల్స్ అనేటువంటి ఉంటాయి. వీటి ప్రత్యేక కలయిక అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి. ఇక అతి ముఖ్యమైనది ద్రాక్ష గురించి మరీ చెప్పాలి. ద్రాక్ష రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ద్రాక్షలో ఉండేటటువంటి రెస్వెరట్రాల్ అనే యాంటాక్సిడెంట్ ఇక్కడ కీలకమైంది. ఇది క్యాన్సర్ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఎరుపు రంగు ద్రాక్ష, ఉదా రంగు ద్రాక్ష, నలుపు రంగు ద్రాక్ష అయితే ఇంకా మంచిది. వీటన్నిటిలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సహజమైనటువంటి మొక్కల సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నుంచి రక్షించడానికి సహాయపడతాయి. మీరు వీటిని నేరుగా తినొచ్చు లేదా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. సైన్స్ ప్రకారంగా చూస్తే న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్లో పబ్లిష్ అయినటువంటి ఒక అధ్యయనంలో ఈ రెస్వెరట్రాల్ అనేది ఈస్ట్రోజన్ రిసెప్టార్ అంటే ఆ రొమ్ము క్యాన్సర్ కణాన్ని నిరోధించినట్టుగా కనుక్కున్నారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. న్యూయార్క్ పోస్ట్ 2025లో పబ్లిష్ అయినటువంటి ఒక కథనం ప్రకారంగా క్యాన్సర్ నిరోధించడానికి ఈ ద్రాక్ష ఉపయోగపడుతుంది అని తేల్చారు. ఇంకా అతి ముఖ్యమైన మరొక పండు ఉంది, నారింజ, ఆరెంజెస్. ఇది కూడా అంతే. నారింజలో విటమిన్ సి అనేది ఉంటుంది. ఈ విటమిన్ సి ఉండేటటువంటి గొప్ప నిధి అని మనందరికీ తెలుసు. ఈ నారింజలో క్యాన్సర్ నుంచి రక్షించగలిగేటటువంటి శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. అది ఇక్కడ అమేజింగ్ విషయం. వీటి క్యాన్సర్ నిరోధక శక్తి, విటమిన్ సి, ఫ్లావనాయిడ్స్, అలాగే అతి ముఖ్యమైనటువంటి లిమోనాయిడ్స్, ఇంకా ఫైబరు, వీటన్నిటి కలయిక వల్ల ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ నేచరు ఈ ఆరెంజెస్కి వస్తుంది. ఇవన్నీ కలిసి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, అలాగే రోగనిరోధక శక్తికి మద్దతునివ్వడానికి, ఇంకా ముఖ్యంగా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి పనిచేస్తాయి. ఈ ఆరెంజెస్ని మీరు నేరుగా తినొచ్చు లేదా జ్యూస్గా కూడా తీసుకోవచ్చు. సైన్స్ ప్రకారంగా చెప్పాల్సి వస్తే ఫ్రాంటైర్స్ ఇన్ ఆంకాలజీ 2017లో పబ్లిష్ అయినటువంటి ఒక పరిశోధనలో అధిక మొత్తాలలో విటమిన్ సి తీసుకోవటం అనేది కొన్ని రకాల క్యాన్సర్ కణితి పెరుగుదలని తగ్గిస్తుందని, ఇంకా వాటి మనుగడని అంటే ఈ క్యాన్సర్ని అడ్డుకుంటుందని గుర్తించారు. అలాగే నారింజలో కనిపించేటటువంటి సిట్రస్ ఫ్లావనాయిడ్స్ అనే ప్రత్యేకమైన సమ్మేళనాలు ప్రధానంగా ఎస్పిరిడిన్ అలాగే నారింజనిన్ వంటివి కణాల పెరుగుదలని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ 2014లో పబ్లిష్ అయినటువంటి ఒక సమీక్షలో ఈ సిట్రస్ ఫ్లావనాయిడ్స్ రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, కాలేపు క్యాన్సర్, ఇంకా ప్రోస్టేట్ క్యాన్సర్ వీటిపైన రక్షణ ప్రభావాన్ని కలిగి ఉన్నట్లుగా వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇక అతి ముఖ్యమైనది చిక్కుళ్ళు, లెగ్యూమ్స్, బీన్స్, అలాగే కాయధాన్యాలు అంటే లెంటిన్స్. ఇలాంటి వాటిలలో, ఇలాంటి మెయిన్ కాయగూరల్లో ఫైబర్ ఇంకా ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ అనేది చాలా ముఖ్యం. ఇది ఉండటం వల్ల ఆ క్యాన్సర్ ప్రివెన్షన్ లాగా పనిచేస్తుందని తేలింది. అలాగే ప్రధానంగా ఈ చిక్కుళ్ళు కోలోరెక్టల్ క్యాన్సర్ ఈ మధ్య పెరుగుతూ ఉంది, దీని నుంచి రక్షించగలవు. మీరు వీటిని కూరల్లో తీసుకోవచ్చు లేదా వంటకాలలో ఉపయోగించవచ్చు. వారానికి కనీసం 2 లేదా 3 సార్లు చిక్కుళ్ళు తీసుకోవటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. సైన్స్ ప్రకారంగా చెప్పాల్సి వస్తే క్యాన్సర్ కాజెస్ అండ్ కంట్రోల్ 2011లో పబ్లిష్ అయినటువంటి ఒక పరిశోధనలో చిక్కుళ్ళు తీసుకోవటానికి కోలోరెక్టల్ పాలిప్స్ ఇవి వచ్చే ప్రమాదం తగ్గడానికి మధ్య సంబంధం ఉంది అని వీళ్ళు సూచించారు. అలాగే వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంకా అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ AICR కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి చిక్కుళ్ళు లాంటి ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి ఆహారాలని ఇది రికమెండ్ చేస్తుంది. చిక్కుళ్ళలో ఫ్లావనాయిడ్స్, సపోనిన్స్, ఇంకా ఫినోలిక్ యాసిడ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవి DNA దెబ్బతినకుండా నిరోధిస్తాయి, క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధిస్తాయి, ఇంకా అపాప్టోసిస్ని ఇవి ప్రోత్సహిస్తాయి. ఇవి
ఇంకా అతి ముఖ్యమైనది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గ్రీన్ టీ. గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది, ఇది అందరికీ తెలుసు. కానీ కప్పులు తాగుతున్నారు. అలా కాకుండా 1 లేదా 2 సరిపోతాయి. దీంట్లో క్యాటచిన్స్ అనేటటువంటి యాంటాక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల విస్తరణ నిరోధించగలుగుతుంది. మీరు రోజుకి 1 కప్పు గ్రీన్ టీ తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. సైన్స్ ప్రకారంగా చూస్తే ఈ ఆంకోటార్గెట్ 2017లో పబ్లిష్ అయినటువంటి ఒక మెటా విశ్లేషణలో ఈ గ్రీన్ టీ తీసుకోవటానికి అలాగే కాలేయ క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం తగ్గటానికి సంబంధం ఉంది అని కనుక్కున్నారు. గ్రీన్ టీలో ఉండే ప్రధానమైన ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే ఈజీసీజీ అనే శక్తివంతమైనటువంటి పాలిఫినాల్ ఇది ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల విస్తరణని నిరోధిస్తుంది. అలాగే గ్రీన్ టీలో ఉండేటటువంటి అధిక యాంటాక్సిడెంట్ కంటెంట్ ఇన్ఫ్లమేషన్ అంటే శోధన తగ్గించడానికి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటని, ఒక విషయాన్ని మీకు చెప్పి తీరాలి. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కేవలం ఈ ఆహారాలను తీసుకోవటం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన శైలిని అడాప్ట్ చేసుకోవటం కూడా చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయటం, తగినంత నిద్రపోవటం, ఒత్తిడిని తగ్గించుకోవటం అనేవి కూడా చాలా ముఖ్యం. ఇది నిజంగా అద్భుతం కదా. ప్రకృతి మనకి అందించిన ఈ అమూల్యమైనటువంటి ఆహారాలతో మనం క్యాన్సర్స్ని కూడా ఎదుర్కోవచ్చు. వీటిని ఇంకా ఆ మాటకు వస్తే జయించవచ్చు. కాబట్టి ఇకపై ఈ ఆహారాలలో మీకు వీలైన వాటిని, పోషక పదార్థాలు ఉండే వీటిని, ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ జీవితం ఆనందంతో, ఆరోగ్యంతో నిండి ఉండాలని ఆశిస్తున్నాను. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.